वांश्च श्रीरूपं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सगणललितां श्रीभक्तान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी नित्यनामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण माता जी थैंक यू सो చెప్పండి. मच మూకం కరోతి వాచాలం मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् श्री श्री राधा मदन मोहन की जय श्री श्री गौरनिताई की जय జయ जगन्नाथ बलभद्र जगन्नाथ बलदेव सुभद्रा सुभद्रा की सुदर्शन जय सुदर्शन की जय जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय థ్యాంక్ माता యూ వెరీ जय మచ్ మాతాజీ. हरे సో कृष्ण थैंक यू सो ఇది मच యాక్చువల్ గా ఇవాళ మనం ప్రభుపాద బుక్ చదువుకోవట్లేదు. ఏం చేస్తున్నామంటే రథయాత్ర. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्णा माता जी दंडवत प्रणाम। ధన్యవాద్ ప్రణామ్ అందరికి. కృష్ణకుమారి మాతాజీ ఏంటో అంటున్నారు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ అని చెప్పిన మాతాజీ నేను ఓకే. పొద్దున మీ క్లాసు బాగుంది మాతాజీ, ఈ రోజు విన్నాను అనుకోకుండా, అది పెడితే మీది వచ్చింది. వాళ్ళ చాలా బాగా మండే అనిపించింది మాతాజీ ఈ రోజు. మండే నేనే వస్తా. ఓ హరే అది కృష్ణ నాకు తెలియదు మాతాజీ. మాతాజీ, ఈ రోజు మీరు చెప్తే తెలిసింది. మండే నేను వస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ మాతాజీ, మీరు చెప్పినందుకు వినగలుగుతాను నేను ఇప్పుడు. వినండి. అయితే మనము ఏంటంటే రథయాత్ర అనుకున్నప్పుడు చైతన్య చరితామృతుల నుంచి చదువుకుందాం అనుకున్నాం. సో ఈ మధ్యలో కొంచెం నాకు బాగలేక వదిలేసాం. నాకు అనిపించింది ఇంకొక 10 రోజులే కదా, 16th కదా రథయాత్ర. ఇంకొక 10 రోజులు ఉంది కరెక్ట్ గా. సో అట్లీస్ట్ అదన్నా చదువుకుందాం, ఆసేపన్నా చేద్దామని నాకు అనిపించింది. సో చదువుకుందామా ఇవాళ నుంచి. ఇప్పుడు ఈ చైతన్య చరితామృత మధ్యలీలలో 13th చాప్టర్ లో ఈ రథోత్సవం గురించి మహాప్రభు ఎట్లా చేశారు, పారవస్యంతో నృత్యం ఎలా చేశారు, ఎలా జరిగింది, ప్రతాపరుద్ర మహారాజుని ఎలా కరుణించారు, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. 13th చాప్టర్ ఫినిష్ చేసుకుందాము. నేను 13th చాప్టర్ ఫినిష్ అయ్యే వరకు రోజు వస్తా, సరేనా? కంటిన్యూస్ గా చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ మన బుక్ రీడింగ్ మామూలుగా ఏవైతే ఉన్నాయో అవి చేద్దాం. సో అయితే దీనికి ముందు ఏంటంటే మనము స్నానయాత్ర మొన్న చేశారు కదా, లాస్ట్ మండే స్నానయాత్ర అయింది, గుర్తుంది కదా అందరికి. స్నానయాత్ర వచ్చారు కదా అందరు చక్కగా. అయితే దీని గురించి కూడా చైతన్య చరితామృతంలో 11th చాప్టర్ లో ఉంది, స్నానయాత్ర గురించి ఎట్లా ఉంది, ఏం చేశారు, ఎట్లా చేశారు అని. అయితే ఆ మహాప్రభువు ఎట్లా అంటే స్నానయాత్ర చూసి ఎంత ఆనందించారు అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అయితే ఆ రోజు స్నానయాత్ర చేసిన తర్వాత 15 రోజుల పాటు విశ్రాంతి వెళ్తారు భగవంతుడు. జగన్నాథ్
జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శన్ నలుగురిని చెప్పాలి. మనం జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అని చెప్పి వదిలిపెట్టేస్తాం, కానీ సుదర్శన్ ని కూడా చెప్పాలన్నమాట. అయితే మనం దర్శనం చేసుకునేటప్పుడు ఫస్ట్ సుదర్శన్ ని చూడాలి. సుదర్శన్ ని చూసి తర్వాత జగన్నాథ్, బలదేవ్, సుభద్రాన్ని చూస్తాం అన్నమాట. సో ఇది పద్ధతి. అలాగే రథంలోకి ఎక్కించేటప్పుడు కూడా ఫస్ట్ సుదర్శన్ ని, తెలుసా మీకు ఇది ఎవరెవరిని ఫస్ట్ తీసుకెళ్తారని? ఫస్ట్ సుదర్శన్, స్నానానికి కూడా ఫస్ట్ సుదర్శన్ ని సుదర్శన్, కదిపిస్తారు. సుదర్శన్, తర్వాత సుభద్ర, తర్వాత బలదేవ్, తర్వాత జగన్నాథ్ స్వామిని తీసుకొస్తారనమాట. మనం ఎప్పుడన్నా ఎవరన్నా ఎస్కాట్ చేస్తుంటే మనం ఎట్లా వెళ్తాం? ముందు పోలీసులు, మినిస్టర్లు అందరూ వెళ్తారు కదా, వాళ్ళ వెనకాల మెయిన్ ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు. సో అట్లాగా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇలా వెళ్తారు. మళ్ళీ రథంలో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టేటప్పుడు కూడా అదే పద్ధతి అన్నమాట. ఫస్ట్ సుదర్శన, ఇప్పుడు మనం ఇది యాత్ర జరుగుతుంది కదా, రథయాత్ర జరిగిన తర్వాత తీసుకొచ్చి మనం ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర అక్కడ పెట్టేటప్పుడు కూడా చూడండి, ఆ రథం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ సుదర్శన్ తీసుకెళ్తారు, తర్వాత సుభద్ర, తర్వాత బలభద్ర, బలభద్ర. తర్వాత తర్వాత జగన్నాథ స్వామి అది తీసుకెళ్తారు. అది ప్రొసీజర్ అన్నమాట, అలా తీసుకెళ్తారు. సో ఇట్లాగా భగవంతుడికి స్నానము అన్ని చేపించిన తర్వాత ఆయనకి జ్వరం వస్తుందిట. ఆ జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 15 రోజులు భగవంతుడిని లోపల ఉంచేస్తారు. ఎవరిని మనం మామూలుగానే కొంచెం జ్వరం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ వస్తుందని మనం ఎవరిని దగ్గరికి రానియం కదా, దూరం నుంచి చూస్తాం. అట్లాగే ఏం చేస్తారంటే పచ్చం పెడతారు అనమాట దేవుడికి. అలా ఏంటంటే కషాయాలు అవి అన్ని పెట్టి, తర్వాత తల మీద కాస్త తడిగుడ్డ వేసి, జ్వరం వచ్చిందని ఇవన్నీ చేసి అలాంటివన్నీ సేవలు చేస్తారు. దాన్ని ఏమంటారు, ఆ పీరియడ్ ని అనవసర కాలం అని అంటారు అనమాట. అయితే జగన్నాథ్ స్వామిది ఆ రోజు జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున భగవంతుడికి ఆ రోజు చేస్తారనమాట. అయితే 108 కుండలతోటి స్నానం చేపిస్తారట. అవి నీళ్లు కూడా ఎక్కడి నుంచి తెస్తారంటే, సున్నా బావి అని ఒక బావి ఉందట అటు పక్కన, పూరిలోనే. అక్కడ ఆ బావిలోంచి మాత్రమే తీసుకొని వస్తారట నీళ్లు. తీసుకొని వచ్చి ఒక్కొక్కళ్ళకి కొన్ని నెంబర్ ఉన్నాయన్నమాట. జగన్నాథుడికేమో 35 బిందెలు, కుండలు అన్ని నీళ్లు. తర్వాత బలభద్రుడికేమో 33, సుభద్రకేమో 22, సుదర్శన్ చక్రం, సుదర్శన్ ఇట్లా పొడుగ్గా కర్రలాగా ఉంటుంది చూసారా, ఆ సుదర్శన్కి 18 అన్నమాట. అలా పెట్టి స్నానం చేపిస్తారు. తర్వాత అవి నీళ్లు, తర్వాత ఈ పాలు, పెరుగు, ఈ పంచామృతాలు, ఫ్రూట్ జ్యూసెస్ ఏవి ఉంటాయో అవన్నిటితోటి కూడా చేస్తారనమాట. అన్ని చేసిన తర్వాత సాయంత్రం పూట గజవేషం వేస్తారు, తొండం పెడతారు భగవంతుడికి. చూసారా మీరు? గజవేషం తోటి ఉంటారు అనమాట కృష్ణ. సో తొండం పెడతారనమాట. అది ఏంటంటే ఒక భక్తుడు అనుకుంటాడట, గణపతి భట్ట అని ఒక భక్తుడు అన్నమాట అనుకుంటాడు, ఆ భగవంతుడు అక్కడ ఉన్న జగన్నాథుడు గణపతి రూపంలో కనిపిస్తే బాగుండాలని ఆయన కోరిక తీర్చడానికి ఆయన గణపతి వెంటనే తొండం వచ్చేస్తుందట. అలా భగవంతుడిని, కానీ కొంచెం స్టోరీ పెద్దగానే ఉంది, కాకపోతే అతని కోరిక మేరకు భగవంతుడు అలాగే కనిపిస్తుంటాడట. సో ఇట్లా వచ్చి భగవంతుడు అంటే ఆయన తన భక్తులందరి కోరికలు తీరుస్తూ ఉంటారు. సో ఇట్లాగా వస్తారనమాట. ఇలా స్నానం అన్ని చేయడం మూలంగా అనారోగ్యం పాలయ్యి అలాగా అనవసర కాలం అని పెట్టి ఉంటుందిట. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ మనం ఒకసారి వీక్ అయిపోయిన తర్వాత కొంచెం అంత బాగా అయిపోతే ఎట్లా ఉంటుంది కదా, ఫుల్ జోష్ తోటి అట్లా అన్నమాట. భగవంతుడు ఇంకా రథం ఎక్కి ఊరేగడానికి, మనందరికి దర్శనం ఇవ్వడానికి భగవంతుడు వస్తారనమాట. అయితే చైతన్య చరితామృతలో చెప్తారు, చైతన్య మహాప్రభు జగన్నాథుని చూడకుండా ఉండలేరన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే, సే జగన్నాథ్, సే మహాప్రభు, సే కృష్ణ, ముగ్గురు ఒకళ్ళే అని. కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. అయితే ఆ జగన్నాథుడు కూడా స్వయంగా కృష్ణుడే. దానికి మనకి స్టోరీ తెలుసు కదా, ఇలా నుంచొని ఉంటారు ఎందుకు అని. జగన్నాథ్, బలదేవ్, సుభద్ర. సో మనకి స్టోరీ తెలుసు. సో జగన్నాథుడు స్వయంగా కృష్ణుడే, అలాగే ఈ మహాప్రభు కూడా స్వయంగా కృష్ణుడే అన్నమాట. అయితే కృష్ణుడు ముగ్గురు ఒకటే, ఒక కృష్ణ ఇంకో కృష్ణలాగా వచ్చి ఇంకో కృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. అర్థమైందా? ఆ కృష్ణ దర్శనం కాకపోయేటప్పటికి ఈయన బాగా బాధపడిపోతూ, నాకు దర్శనం కావాలి అని. అందుకని ఏం చేస్తారంటే, దగ్గరలో అల్లర్నాథ్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట పూరికి దగ్గరలో. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అక్కడే ఉంటారు. అక్కడే ఉండి తర్వాత 15 రోజుల తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి అందులో నుంచి బయటకు వస్తారు కదా, అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం 13th చాప్టర్ లో ఉంది, అది చదువుకుంటాం అన్నమాట. అయితే ఈ స్నానయాత్ర గురించి చైతన్య చరితామృత మధ్యలీలలో 12వ చాప్టర్ లో ఉంది.
11వ చాప్టర్ లో ఉంది. 12వ చాప్టర్ లో గుండీచ మార్గం. నేను అసలు ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్న, నా హెల్త్ సహకరించలేదు. సో ఇదన్నీ అట్లీస్ట్ ఫినిష్ చేసుకున్నాం. 12th చాప్టర్ ఏమో గుండీచ మార్జన్ గురించి ఉంది. 13th చాప్టర్ ఏమో రథయాత్ర గురించి ఉంది. ఆ రథయాత్రలో మహాప్రభు ఎంత డాన్స్ చేస్తూ ఎంత ఆనందాన్ని పొందుతారు అనేది ఉందన్నమాట. నేను మీకు ఇక్కడ శ్లోకాలు అవి మామూలుగా చైతన్య చరితామృతిలో మనం చదువుకున్నట్టుగా డిస్ప్లే చేస్తాను. కానీ ఏం చేద్దామంటే దాన్ని పర్పట్టును ట్రాన్స్లేషన్ మాత్రం చదువుదాం, శ్లోకాలు లేకుండా. అలర్నాథ్ టెంపుల్ లో మాతాజీ చైతన్య మహాప్రభుది ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అక్కడ ఆయనది ఆ టెంపుల్ లో. సో అదనమాట సంగతి. ఓకే, నేను ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తానో మాతాజీ తెలియదు. ఇంకొకటి అంటారు, ఆయనకు 15 రోజుల జ్వరం కూడా ఒక ఋషి ఎవరు ఉంటారు మాతాజీ, ఆయనకు జ్వరం వస్తే నేను నీ దగ్గరికి రాలేకపోతున్నా అంటే ఆయనకు పోయి చిన్న బాలున్ లాగా సేవ చేస్తారంట మాతాజీ. అయితే ఆ 15 రోజుల జ్వరం అనేది అప్పటి సంది ఉంటారు అని నేను విన్నాను మాతాజీ. అదే, సో ఎవరెవరు చదువుతారో వాళ్ళు చక్కగా హ్యాండ్ రైస్ చేయండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. మనం 13th చాప్టర్ అంటే ప్రతి చాప్టర్ లోనూ మనం ఏం చదువుకోబోతున్నామో అనేది ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ లో పారాగ్రాఫ్ లో సమ్మరీ లాగా ఇస్తారనమాట. సో అది చదువుదాము. పంప మాతాజీ మీరు మధ్యలో ఎక్కడన్నా ఇంగ్లీష్ లో గానీ అట్లాగా చదవండి, మీకు పాపం ఛాన్స్ పర్వాలేదు మాతాజీ, నా దగ్గర బుక్ ఉంది కదా, వాళ్ళు చదువుతా ఉంది ఉంటే కదా, బుక్ నేను లోంచి చదవాలి మీరు. సో ప్రభావతి మాతాజీ ఫస్ట్ హ్యాండ్ రైస్ చేశారు కదా, చదవండి మాతాజీ ఇది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ మాతాజీ. రథయాత్రలో భగవంతుని ఆనంద నృత్యం అధ్యాయం 13. శ్రీల భక్తి వినోద్ ఠాగూర్ తన అమృత ప్రవాహ భాషలో ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఈ క్రింది విధంగా ఇచ్చారు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు, జగన్నాథుడు, బలదేవుడు మరియు సుభద్ర అనే దేవతలు తమ 3 రథాలను ఎక్కడాన్ని చూశారు. ఈ కార్యాన్ని పాండు విజయం అంటారు. ఆ సమయంలో ప్రతాపరుద్ర మహారాజు బంగారు పిడి ఉన్న చీపురును తీసుకొని రహదారిని శుభ్రం చేయడం ప్రారంభించాడు. జగన్నాథుడు లక్ష్మీదేవి నుండి అనుమతి తీసుకొని ఆ తర్వాత గుండీచ ఆలయానికి రథంలో బయలుదేరాడు. ఆలయానికి వెళ్ళే రహదారి విశాలమైన ఇసుకతో కూడిన సముద్ర తీరం వెంబడి ఉంది మరియు రహదారికి ఇరువైపులా నివాస ప్రాంతాలు, ఇళ్ళు మరియు తోటలు ఉన్నాయి. ఆ రహదారి వెంబడి గౌడలు అనే సేవకులు రథాలను లాగడం ప్రారంభించారు. శ్రీ చైతన్య మహాప్రభు తన సంకీర్తన బృందాన్ని 7 విభాగాలుగా విభజించారు. ప్రతి విభాగంలో 2 మృదంగాలు ఉండగా మొత్తం 14 మృదంగాలు ఉన్నాయి. కీర్తన చేస్తున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు దివ్య పారవస్యపు వివిధ లక్షణాలను ప్రదర్శించారు మరియు జగన్నాథుడు, శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఆనందంగా తన భావాలను పంచుకున్నారు. రథాలు బాలగుండి అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు భక్తులు దేవతలకు సాదా భోజనాన్ని సమర్పించారు. ఈ సమయంలో సమీపంలోని ఒక తోటలో శ్రీ చైతన్య మహాప్రభు మరియు ఆయన భక్తులు నృత్యం నుండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్. నెక్స్ట్ ఎవరైనా చదువుతారు, ఇది నేను షేర్ చేస్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ లో చైతన్య మహాప్రభు ఈ అధ్యాయాన్ని ఏది అయితే ఉందో దాన్ని భక్తి వినోద ఠాకూర్ అమృత భాష్యం, తన అమృత ప్రవాహ భాష్యంలో చెప్పారని. ఇప్పుడు మహాప్రభు ఎలా చేశారట, రథయాత్ర అనేది ఎలా చేశారో ఏంటి అని చెప్తున్నారనమాట. 3 రథాల్లోనూ ముగ్గురిని తీసుకొని వచ్చి కూర్చోపెడతారట. అలాగ భగవంతుణ్ణి లోపల నుంచి బయటకు తీసుకురావడాన్ని ఇలా ఊగుతూ ఊగుతూ వస్తారు జగన్నాథుడు. దాన్ని పాండు విజయం అని అంటారనమాట. ఆ ఉత్సవం లాగా చేస్తారనమాట. అలా తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత మిగతా అన్ని చేసిన తర్వాత ప్రతాపరుద్ర మహారాజు ఏం చేశారంటే బంగారపు చీపురుతోటి
అక్కడంతా ఊడుస్తారనమాట. ఊడ్చి అక్కడ జగన్నాథుడు ఏం చేస్తారు, లక్ష్మీదేవికి చెప్పి ఆవిడ పర్మిషన్ తీసుకొని గుండీచా మందిర్కి వెళ్తారనమాట. అయితే ఆ రథం వెళ్తున్నంత సేపు ఆ రోడ్డు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారని, అది ఇసుక వైపు సముద్రం కదా, ఇసుక తీరం వెంబడి వెళ్తుందని, అటువైపు ఇటు అటు ఉద్యానవనాలు ఉంటాయి, జనాలు ఉండే ఇల్లు ఉంటాయి, అవన్నీ చెప్తూ ఆ రహదారుల మీదట గౌడులు అని ఉంటారట, వాళ్ళు రథాలని లాగుతూ ఉంటారట. అయితే మహాప్రభు ఏం చేశారంటే, రథం ముందు మనము డాన్స్ చేస్తూ ఉంటాం కదా, చేశారా మీరందరూ? హరే కృష్ణ మంత్రం వస్తూ ఉంటే డాన్స్ చేస్తాం కదా. సో అలా డాన్స్ చేయడానికి 7 బృందాలన్నమాట, 7 గ్రూపులుగా విభజించారట. 7 గ్రూపులను ఒక్కొక్క గ్రూప్ లోనూ 2 మృదంగాలు ఉంటూ అక్కడ మొత్తం 14 మృదంగాలు ఉన్నాయట. అలా కీర్తన చేస్తున్నప్పుడు మహాప్రభు కాసేపు ఈ గ్రూప్ లో, కాసేపు ఆ గ్రూప్ లో అలా వెళ్తూ ఉంటారు. ఆయన నృత్యం ఎలా చేశారు అని ముందు ముందు చదువుకుందాం మనం. సో అవన్నీ చేస్తూ వెళ్ళారు అని చెప్పేసి, ఆ రథాలన్నీ బాలగండి అనే ప్రదేశం అన్నమాట. అక్కడికి చేరగానే భక్తులందరూట నైవేద్యాలు సమర్పిస్తారట. అయితే మహాప్రభు ఏం చేశారు, అలా వెళ్ళిన తర్వాత డాన్స్ చేసి చేసి అలసిపోయి ఉంటారు కదా, ఆయన ఒక ఉద్యానవనం ఉంది, అక్కడ సేద కూడా తీరుస్తారనమాట. అక్కడే ప్రతాపరుద్ర మహారాజ్కి ఆయన కరుణ ప్రసాదిస్తారు. సో నేను చేసే ఈ సాహసం మరి ఏం తెలీదు, జగన్నాథుడి నా చేతి చెప్పిస్తాను అనుకుంటున్నాను. నేను ఏమైనా తప్పులు చెప్తే గనక అదివన్నీ నావే మిస్టేక్స్, కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏమైనా తప్పులు చెప్పినా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నన్ను సెర్చ్ చేయండి మధ్యలో. ఓకే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వర. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. సో ఫస్ట్ది అనువాదం చదువుదాం ముత్తగా, శ్లోకాలు అవన్నీ లేకుండా. దేవశ్రీ మాతాజీ చదవండి. మాతా చదువుతున్నా, కొంచెం పెద్దగా అనుకుంటున్నా మాతాజీ, చిన్నగా ఇందులో చదువుతారా? బుక్ లేదా మీ దగ్గర? తీసుకోవాలి మాతాజీ, తీసుకొచ్చుకోండి, నేను తర్వాత తెచ్చుకుంటా మాతాజీ. ఒక్క నిమిషం, వేరే వాళ్ళని చదవండి. ఇప్పుడు మీరు చదివేయండి, ఇది చదివేసి బుక్ తెచ్చుకోండి వెళ్ళి. ఓకే అమ్మా, కొంచెం పెద్దగా అనుకున్నా. అనువాదం. హరే కృష్ణ మాతాజీ. శ్రీ జగన్నాథుని రథం ముందు నృత్యం చేసిన పరమేశ్వరుడైన శ్రీకృష్ణ చైతన్యుడు సర్వ మహిమ పొందుగాక. ఆయన నృత్యాన్ని చూసి యావత్ విశ్వము విస్మయానికి లోనవడమే కాకుండా సాక్షాత్తు జగన్నాథ ప్రభు కూడా ఎంతో విస్మయానికి గురి అయ్యాడు. హరే కృష్ణ మాత. కొంచెం పైకి ఇది ఉండండి అంతే. ఇది మధ్యలీల 3వ పార్ట్, బుక్ థర్డ్ భాగం, 13వ అధ్యాయం, 12 నుంచి 16 అధ్యాయాలు ఉన్నది కదా, 3వ పార్ట్ ఆ బుక్. పాసి బుక్ ఉందిగా, తెచ్చుకోండి. సో చైతన్య మహాప్రభు ఏంటి రథం ముందు ఎలా డాన్స్ చేశారు అయితే, అది చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరందరూ ఆశ్చర్యచకితులైపోయారట. అయితే మహాప్రభు యొక్క నృత్యం చూసేటప్పటికీ జగన్నాథుడే ఆశ్చర్యపోయాడట. అందుకని మహాప్రభు కనిపించకపోతే మధ్య మధ్యలో ఆగిపోయేదిట రథం. ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు కదా, ఆగిపోతూ ఉండేదిట. అయితే ఇది అయిన తర్వాత నుంచి 3 శ్లోకాలు చదువుదాం, 3 ట్రాన్స్లేషన్స్ చదువుదాము. నళిని ప్రియ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ చైతన్య మరియు ప్రభు నిత్యానందులకు సర్వకీర్తులు, అద్వైత చంద్రునికి సర్వకీర్తులు, మరియు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తులకు సర్వకీర్తులు. అదే మనం ఇప్పుడు చదువుతాం కదా, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. అందరికీ అన్నమాట జయం జయం చెప్తున్నారు. తర్వాత చదవండి మాతాజీ. శ్రీ చైతన్య చరితామృత శ్రోతలకు సర్వకీర్తులు కలుగుగాక. రథయాత్ర ఉత్సవంలో శ్రీ చైతన్య మహాప్రభువు చేసిన నృత్య వర్ణనను దయచేసి వినండి.
ఆయన నృత్యం చాలా మనోహరంగా ఉంటుంది. దయచేసి దానిని అత్యంత శ్రద్ధతో ఆలకించండి. సూపర్. మహాప్రభు చేసిన ఆ నృత్యం ఎలా ఉందంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా బాగుంటుందట. సో అది వినండి అని చెప్పేసి చెప్తున్నారు. చదవండి మాతాజీ. మరుసటి రోజు శ్రీ చైతన్య మహాప్రభు మరియు ఆయన వ్యక్తిగత అనుచరులు చీకటిలోనే నిద్రలేచి శ్రద్ధగా ఉదయపు స్నానాలు చేశారు. ఏం చేశారు? రథయాత్ర మొదలవుతుంది కదా, అంటే జగన్నాథుడిని టెంపుల్ లోంచి తీసుకొస్తారనమాట బయటికి. ఆ రోజు పొద్దున్నే ఏం చేశారు? మహాప్రభు ఆయనతోటి పాటు ఉన్నారు కదా, వాళ్ళందరూ పొద్దున్నే నిద్ర లేచి అందరూ స్నానాలు చేసి వచ్చారనమాట. వచ్చి ఏం చేశారు? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేది కృష్ణకుమారి మాతాజీ చదవండి. మీరు ఒక 3 హరే చదవండి. కృష్ణ మాతాజీ. చదవండి. ఆ తర్వాతనే కదా మాతాజీ చదవాల్సింది. అవును అవును. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు ఆయన వ్యక్తిగత అనుచరులు పాండు విజయ ఉత్సవాన్ని చూడటానికి వెళ్లారు. ఈ ఉత్సవంలో జగన్నాథ స్వామి తన సింహాసనాన్ని విడిచి రథంపైకి ఎక్కుతారు. సూపర్. అయితే పాండు విజయ ఉత్సవం అన్నాం కదా, అది మనకి ఆబిడ్స్ టెంపుల్ లో కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు 16 తారీఖు రథయాత్ర అవుతుంది కదా, 16 తారీఖు పొద్దున పూట భగవంతుని తీసుకొని వచ్చి లోపల ఉన్న విగ్రహాలు తీసుకొని వచ్చి అసలు ఎట్లా అయితే ఆ పెద్ద పెద్దగా అందరూ హరినామాన్ని జపిస్తూ ఉంటారు. ఆయన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతారు అనమాట, రథంలో ఎక్కించడానికి కూర్చోబెడతారు. సో అదొక పెద్ద ఉత్సవం లాగా చేస్తారనమాట. సో అది ఎట్లా ఉంటుంది అనేది కూడా చెప్తారనమాట మనకి ఇందులో. ఆ భగవంతుని తీసుకొని వచ్చేది అది పాండు ఉత్సవం. సో అలాగా ఆయన్ని రథంలోకి ఎక్కిస్తారు. దాన్ని పాండు ఉత్సవం అని, విజయ ఉత్సవం అని అంటారట. చదవండి మాతాజీ. ప్రతాపరుద్రరాజు వ్యక్తిగతంగా అలాగే పరివారం పాండు విజయ వేడుకను శ్రీ చైతన్య మహాప్రభు సహచరులందరూ చూసేందుకు అనుమతించారు. సో అయితే ప్రతాప్ రుద్ర మహారాజు అంటే అప్పుడు ఆ టైంలో ఉన్న రాజు అన్నమాట. ఆయన ఏంటంటే ఎన్నో సార్లు మహాప్రభు యొక్క దర్శనానికి వెళ్తాడు. అయితే మహాప్రభు ఆయనకి దర్శనం అవకాశమే ఇవ్వరన్నమాట. తర్వాత ఈ రామానందరాయలు వాళ్ళు ఏంటంటో చాలా చాలా చెప్తారు. తర్వాత ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తారనమాట. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు మామూలుగా ఒక వైష్ణవుల్లాగా వచ్చి నువ్వు ఉండు అని చెప్పి వాళ్ళు సలహా ఇస్తారు. అలాగా మహాప్రభు చూసి నీకు ఆయన కరుణ చూపిస్తారు నీకు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే అరేంజ్మెంట్లు అన్ని చెయ్యాలి కదా, అందుకని ఈయన ప్రతాప్ రుద్ర మహారాజు దగ్గర వ్యక్తిగతంగా అంటే ఆయన అందరికీ చెప్పి చేసేయండి అనడం కాదు, తనే స్వయంగా దగ్గర ఉండి మొత్తం అంతా ఆ వేడుకని జాగ్రత్తగా చేసేటట్టు, అందరూ చూసేటట్టు కూడా అన్ని అనుమతించి అన్ని అరేంజ్మెంట్లు చేశారట. చదవండి మాతాజీ. శ్రీ చైతన్య మహాప్రభువు మరియు ఆయన ప్రముఖ భక్తులైన అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభువు మొదలైన వారు జగన్నాథ ప్రభు రథయాత్రను ప్రారంభించిన తీరును చూసి చాలా ఆనందించారు. మహాప్రభు వాళ్ళందరూ అంటే అద్వైతాచార్య వీళ్ళందరూ కూడా ఆ రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది అదంతా చూసి వీళ్ళందరూ కూడా ఆనందించారట. నెక్స్ట్ చదువుతారు లక్ష్మీ మాతాజీ. మాతాజీ మా జగన్నాథుని చూడడానికి దేవుళ్ళు కూడా అందరు వస్తారంట మాతాజీ. ఒక రోజు ముందే వచ్చి అందరు ముందు దర్శనం చేసుకుంటారంట మాతాజీ. అందరూ వస్తారు, రథయాత్రలో కూడా అందరూ వస్తారు, మీకు తెలుసా. అందుకనే మా దగ్గర అయితే మేము చేసేటప్పుడు కొంతమంది శివుడు పార్వతి వేషము, నారదుడి వేషము అలా అందరూ వేసుకుంటారు. ఇంకా అయితే తర్వాత తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ గా ఏంటంటే స్వయంగా చైతన్య మహాప్రభుని ఆ రథం మీద ఎక్కినట్టు అన్నమాట. ఒక పిల్లాడు ఆ టైంకి అంత ఉన్నవాళ్ళు కాస్త సన్నగా తెల్లగా అట్లా ఉన్నవాళ్ళు కాస్త తలంతా షేవ్ చేసుకొని చిన్న పిల్లగా పెట్టుకొని చైతన్య మహాప్రభులాగా ఇలా నుంచొని ఉంటారన్నమాట. అలాగా అంత అరేంజ్ చేస్తారు. అందరూ దేవి దేవతలందరూ వస్తారట రథయాత్రకి. జగన్నాథుడు కదా మరి. ఓకే మాతాజీ చదవండి, లక్ష్మీ మాతాజీ చదవండి. ఓకే నాగచంద్రిక మాతాజీ చదవండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా దృఢమైన శరీరాలు కల ఆ దైతాలు జగన్నాథ దైవ వాహకులు, మదపుటేనుగులంత బలంగా ఉండేవారు. వారు జగన్నాథ స్వామిని సింహాసనం నుండి రథం వరకు చేతులతో మోసుకెళ్లేవారు. బాడీ బిల్డర్స్ అనమాట వీళ్ళు.
ఆ వాళ్ళందరూ ఎంత బలంగా ఉంటారటంటే వాళ్ళందరూ భగవంతుడిని తీసుకుని రావడానికి ఆయన అంత బరువు ఉంటారు కదా. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన అంత బరువు ఉండరట. ఆయన ఆనందంలో చాలా తేలికగా అయిపోతూ ఉంటారట. ఒక్కొక్కప్పుడు ఉండిపోవాలి అనుకున్నప్పుడు అంత బరువుగా అనిపిస్తూ ఉంటారట. వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోటి జగన్నాథుడిని మోసుకొని తీసుకొస్తారట. మాతాజీ ఇది కూడా చదవండి మాతాజీ, చాలా బాగుంది. ఇదిలో ఆ దైతులు అంటే ఎవరు అవి అని కూడా చెప్పారు ప్రభుపాద. దయిత అనే పదానికి భగవంతుని కరుణ పొందిన వారు అని అర్థం. జగన్నాథ స్వామికి దైతులుగా పిలువబడే అనేక మంది దృఢమైన సేవకులు ఉన్నారు. ఈ సేవకులు బ్రాహ్మణులు, క్షత్రియులు లేదా వైశ్యులు వంటి అత్యున్నత కుల కుటుంబాల నుండి వచ్చిన వారు కాదు. కానీ వారు భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నందున గౌరవప్రదమైన స్థానానికి ఎదిగారు. అందువల్ల వారిని దైతులుగా పిలుస్తారు. జగన్నాథ స్వామి యొక్క ఈ సేవకులు స్నానయాత్ర రోజు నుండి స్వామిని సింహాసనం నుండి రథంలోకి తీసుకువెళ్లే సమయం వరకు ఆయనను సంరక్షిస్తారు. క్షేత్ర మహాత్యంలో ఈ దైతులు పందులను పెంచి అమ్మే శబరుల కులానికి చెందిన వారని చెప్పబడింది. అయితే దైతాలలో బ్రాహ్మణ కులానికి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబాల నుండి వచ్చే ఈ దైతాలను దైతపతులు లేదా దైతాల నాయకులు అని పిలుస్తారు. స్నానయాత్ర తరువాత విశ్రాంతి కాలమైన అనవసర సమయంలో దైతపతులు జగన్నాథునికి మిఠాయిల వంటి అన్నదానాన్ని సమర్పిస్తారు. వారు ప్రతిరోజు తెల్లవారుజామున మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనవసర సమయంలో జగన్నాథుడు జ్వరంతో బాధపడతాడని అప్పుడు దైతపతులు ఆయనకు పళ్ళరసం రూపంలో ఉన్న ఔషధ కషాయాన్ని సమర్పిస్తారని చెబుతారు. ప్రారంభంలో జగన్నాథుడిని శబరులు పూజించేవారని ఆయన నీలమాధవ దైవంగా ప్రసిద్ధి చెందారని అంటారు. తరువాత ఆ దైవాన్ని ఆలయంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ స్వామి జగన్నాథుడిగా ప్రసిద్ధి చెందారు. దేవతా విగ్రహాలను శబరాల నుండి తీసుకురావటం వలన శబర భక్తులందరూ దైతాల స్థాయికి ఎదిగారు. హరే కృష్ణ. బాగుందా? ఇప్పుడు దైతులు దైతపతులు అన్నమాట, ఇద్దరు ఉంటారు. దైతులు అంటే భగవంతుడిని మోసుకొని వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఈ పందుల్ని పెంచుతూ వాటిని అమ్ముతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పోర్క్ ఇది. అయితే వాళ్ళు కాకుండా దైతులు ఇంకొకళ్ళు బ్రాహ్మణ సంఘానికి చెందిన వాళ్ళు ఉంటారట. వాళ్ళని దైతపతులు అంటారట, లేకపోతే దైత నాయకులని. వాళ్ళు ఏం చేస్తారట, భగవంతుడి అనవసర కాలం ఉంది చూసారా, విశ్రాంతి తీసుకునే కాలము. ఆ కాలంలో ఏం చేస్తారటంటే వాళ్ళు ఏం చేస్తారట, భగవంతుడికి రకరకాలుగా పెట్టాలి కదా. ఇప్పుడు ఔషధాలు అవన్నీ ఇస్తారు. జ్వరం వచ్చింది ఆయనకి పచ్చం పెడతారు కదా, అందుకని పండ్ల రసాలతోటి వాటిలతోటి చేసినవన్నీ ఫుడ్ ఏమైతే ఉంటాయో అవన్నీ చేసి ఆయనకి తినిపిస్తూ ఉంటారట. అయితే ఈ విగ్రహాలన్నీ తీసుకొని వస్తారు కదా ఆ దైతులు, అందుకనే వాళ్ళని శబరులు అని కూడా అంటారట. వాళ్ళు ఆ జాతికి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి వీళ్ళని కూడా అదే స్థాయికి స్థానంలో చూస్తారు అని. అయితే ఇప్పుడు చూడండి, భగవంతుడు జగన్నాథుడికే వావి వరుస ఏమీ లేదు. ఇది నన్ను ముట్టుకోవడానికి ఎవరన్నా ఇది అని చెప్పేసి ఆయన సహాయం అంటే సేవ చేయడానికి ఇస్తున్నారు. అదొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చదవండి మాతాజీ. జగన్నాథ స్వామి విగ్రహాన్ని మోసుకెళ్తున్నప్పుడు కొందరు దైతులు స్వామివారి భుజాలను పట్టుకోగా మరికొందరు ఆయన పద్మ పాదాలను పట్టుకున్నారు. కొంతమంది అంటే భగవంతుడిని ప్లీజ్ మాట్లాడకండి. పద్మజ మాతాజీ అంటే పద్మజ వై కదా మాతాజీ హోస్ట్ చేస్తున్నాను, మళ్ళీ కొంచెం చూడండి. సో భగవంతుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు భుజాల మీద పెట్టుకుంటారట. ఆయన చేతిలో ఉన్నాయి కదా, భుజాల మీద పెట్టుకుంటారట. కొంతమంది ఏమో కాళ్ళు ఉండవు కదా, కింద పార్ట్ ఉంటుంది కదా, అది పట్టుకొని వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటారట. ఈ దైతులు ఎక్కువగా ఆ సేవ చేస్తూ ఉంటారన్నమాట. మాతాజీ చదవండి. జగన్నాథ స్వామి విగ్రహం నడుముకు బలమైన మందపాటి పట్టు తాడుతో బంధింపబడి ఉంటుంది. రెండు వైపుల నుండి దైతాలు ఈ తాడును పట్టుకొని విగ్రహాన్ని పైకి ఎత్తారు. ఆయన నడుముకి ఇక్కడ ఒక తాడు కడతారనమాట. అది చాలా మందంగా ఉన్న తాడు, పట్టు దారాలతోటి నేసిన తాడు అన్నమాట. ఆ తాడుతోటి వాళ్ళు కట్టుకొని ఆ పైకి విగ్రహాన్ని తీసుకొని వెళ్తారట. మీరు ఇప్పుడు మనం చెప్పిందంతా చూడాలి అంటే రథయాత్ర స్టార్ట్ అయ్యే ముందు ఈ పాండు విజయం ఉత్సవం జరుగుతుంది కదా, ఆ పాండు విజయ ఉత్సవానికి జరిగేటప్పుడు మనకి లైవ్ దొరుకుతుంది మనకి ఆబిడ్స్ టెంపుల్ నుంచి. ఇప్పుడు మనం చదివినవంతా అక్కడ ఉంటుంది, కళ్ళకి కట్టినట్టుగా మీకు కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? పాశం లక్ష్మి మాతాజీ రెడీగా ఉన్నారా?
ఉన్నాను మాతాజీ. మాతాను. చదవండి చదవండి మాతాజీ. ఒక్క నిమిషం. తులసి అని ఉమ్, 11వ చదవండి. అవును 11. సింహాసనం నుండి అని ఉంది. ఇది వేరే ఉన్నట్టు. అదే 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 అదేనా? అదే నా వేరే ఉంది. సింహాసనం నుండి రథం వరకు ఆ తులీలని పిలువబడే తులీలని. ఉమ్, దృఢమైన లావైన దిండుపరిచారు. శ్రీ జగన్నాథుని భారీ విగ్రహాన్ని దిండు వంటి ఒక తులి నుండి ఇంకొక తులికి దైతులు మోసుకొని పోయారు. హరే కృష్ణ. ఇంకోటి చదవండి. సూపర్. హిందీది చదవండి. 3 చదవాలి. 3 చదవండి. 11, సరే. 12, 13 చదవండి. భారీ అయిన శ్రీ జగన్నాథ విగ్రహాన్ని ఒక దిండు నుండి వేరొక దిండు మీదకు దైతులు మోసుకొని పోతున్నప్పుడు కొన్ని దిండ్లు చిరిగిపోయాయి. వాటి నుండి దూది పింజలు గాలిలో ఎగిరాయి. దిండ్లు చిరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. 13. శ్రీ జగన్నాథుడు సమస్త విశ్వాన్ని పోషించేవాడు. అతనిని ఒక స్థానం నుండి వేరొక స్థానానికి ఎవ్వరు మోసుకొని పోగలరు? కేవలము తన ఇచ్ఛానుసారమే అతడు లీలగా కదులుతుంటాడు. హే కృష్ణ మాతాజీ. ఎంత బాగుంది కదా. మీరు చూడండి, లైవ్ పూరి నుంచి కూడా లైవ్ వస్తుంది, అప్పుడు కూడా చూపిస్తారు. అప్పుడు కూడా ఇట్లాగే అన్నమాట. కొంచెం కొంచెం నాకు మాత్రం నేను ఇప్పుడు ఆబిడ్స్ టెంపుల్ లో మనందరం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనం చూడడానికి వీలవుతుంది. టెంపుల్ కి కూడా వెళ్ళి చూడొచ్చు మనం. ఆ రథం తీసుకొని వస్తారు కదా జగన్నాథుని లోపల నుంచి. ఆ కింద మెట్లు దిగిన తర్వాత మధ్య మధ్యలో ఒక ఇది స్టూల్ లాగా ఎత్తుగా పెట్టి దాని మీద ఇంత లావుగా ఉన్న దిండ్లు పెడతారన్నమాట. అలాగా కొంచెం కొంచెం ఎక్కడంటే ఇప్పుడు కొత్తగా రహదారి వచ్చింది చూసారా, ఇటు బయట నుంచి మ్యాచ్లెస్ గిఫ్ట్ పక్కన ఉంది చూసారా, అటువైపు బయట వరకు పెడతారు. నెంబర్స్ వేసి మనం చాంటింగ్ చేయడానికి అక్కడ ఉంది చూసారా, అటువైపు నుంచి 4-5 చోట్ల దిండ్లు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, తీసుకొని వచ్చేటప్పుడు మధ్య మధ్యలో వాటి మీద పెడతారు అనమాట. అయితే ఒక్కొక్కప్పుడు ఏంటట, ఆ దిండు ఏమవుతుందంటే పగిలిపోతుంది అనమాట. బెలూన్ అయితే ఎట్లయితే టప్పని పగులుతుంది చూసారా, అంత పెద్ద సౌండ్ చేస్తూ పగిలినప్పుడు అందులోంచి దూదంతా ఇట్లా వస్తుందట, ఎగిరిపోతూ వస్తుందన్నమాట. అలా దూది అలాగా పెట్టి ఆ దిండ్లు పెట్టి తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఏంటంటే జగన్నాథుడిని అంటే భగవంతుడు తాను ఏది చేయదలుచుకున్నారో అదే చేస్తారు. మనకి ఏం కావాలి చేయాలి అంటే ఆయన చేయరనమాట. ఏది జరిగినా ఆయన సంకల్పంతోటే జరుగుతుంది అని. ఆయన్ని నిజంగా మోయగలగదామో మనం, మోయలేం మనం ఆయన్ని. సో ఆయనంతటా ఆయనే మనకి ఆ శక్తిని ఇచ్చి ఆయన తనని మోయిస్తున్నారనమాట. అలా అంత లైట్ గా కూడా తేలికగా కూడా అయిపోయి మనం మోసేటట్టు చేస్తూ ఆయన లీలలు ప్రదర్శిస్తూ ఉన్నారట. ఓకే, ఇంత బాగుంది కదా. 14, 15, 16 ఎవరు చదువుతారు? మళ్ళీ వెనక్కి వస్తాం. పంప మాత ఉండండి, పంప మాతాజీ చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. 14 కదా. Srila Prabhupada ki jai. While the Lord was transported from the throne to the car, tumultuous sound were made on the various musical instruments. Sri Chaitanya Mahaprabhu was chanting Mani Ma, but he could not be heard. Text 15. While Lord was being carried from throne to the car, King Prataparudra personally engaged in the Lord's service by cleansing the road with a broom that had a golden handle. 16th. The king sprinkled the road with sandalwood scented water. Although he was the owner of the royal throne, he engaged in menial service for the sake of Lord Jagannath. Hare Krishna. ఎంత బాగుంది చూసారా. అయితే భగవంతుడిని అలా తీసుకొచ్చి సింహాసనం నుంచి తీసుకొని వచ్చి రథం మీద ఎక్కించేటప్పుడు రకరకాల కోలాహలాలు మనం చూస్తే కనుక ఇప్పుడు కదా మాతాజీ అలా అరుస్తూ ఉంటారు, అలాగా చేస్తూ ఉంటారు, ఇంకా కొడుతూ ఉంటారు, వాయిద్యాలు మోగుతూ ఉంటాయి, ఆ ఠంగ్ ఠంగ్ అనే పెద్ద పెద్ద ఇవి ఉంటాయి చూసారా, అవన్నీ మోగుతూ ఉంటాయి, కరతాళ్ళు మోగుతూ ఉంటాయి, మృదంగాలు మోగుతూ ఉంటాయి, అలాగా అన్ని మోగుతూ ఉంటాయి. ఎంత కోలాహలంగా ఉంటుందంటే నాకైతే ఆ సీన్ కనిపిస్తుంది.
మనం ఆబిడ్స్ టెంపుల్లో ప్రతిసారి నేను చూస్తాను. అదే అలా అన్నమాట. అయితే మహాప్రభు ఏం చేశారట, అలా తీసుకొని వస్తున్నప్పుడు మణిమ మణిమ అని అరుస్తూ ఉండేవాళ్ళట. కానీ వీటన్నిటి సౌండ్ లో ఎవరికి వినిపిస్తుంది? మహాప్రభు మాట ఎవరికి వినిపించలేదని. అయితే మణిమ అంటే ఏంటి అర్థము అంటే, అది ఒరియాలో మాటట. ఆ పదాన్ని గౌరవమైన వ్యక్తిని ఎవరినన్నా సంబోధించడానికి మనం ఒరియాలో అలాగా మాట్లాడతారట. మణిమ మణిమ అంటారట. ఇప్పుడు జగన్నాథుడు వస్తున్నారు కదా, ఆయన్ని వస్తూ ఉంటే ఆయన్ని గౌరవంగా అలా సంబోధిస్తున్నారట మహాప్రభు. అందుకని అలాగా మణిమ మణిమ అని అరిచారట. సో ఇదంతా వచ్చిన తర్వాత భగవంతుడిని తీసుకొని వచ్చిన తర్వాత ప్రతాపరుద్ర మహారాజు ఏం చేస్తున్నారట, ఆ చీపురు తోటి అక్కడంతా ఊడుస్తున్నారట. అలాగా ఆయన సేవలో ఉన్నారని. అయితే మార్గంలో అంతా కూడా తానే చందన జలాన్ని అంటే గంధం కలిపిన నీళ్ళని జల్లుతూ ఉన్నారట అదంతా. సో మామూలుగా అంటే ఎవరైనా రాజులు గాని పెద్దవాళ్ళు గాని ఏమన్నా అంటే నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి అందరికి ఆర్డర్లు వేస్తారు, కానీ ఎవరు చేయరు కదా. కానీ ఈ రాజు తను అంత పెద్ద సింహాసనానికి ఆయన రాజు అయ్యుండి కూడా భగవంతుడి సేవలో తను ఒక సేవకుడిగా ఉండి సేవ చేస్తూ ఉన్నారు అని అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత 17, 18, 19 ఎవరు ఇందాక నేను చదువుతాను అన్నారు? దేవత మాతాజీ వరలక్ష్మి. చదవండి. శ్రీల ప్రపాదకి జై. రాజు అత్యంత ఉన్నతమైన గౌరవమైన వ్యక్తి అయినప్పటికీ ప్రభువు కొరకు సామాన్య సేవను స్వీకరించాడు. అందువల్ల అతడు ప్రభువు కరుణను పొందడానికి తగినవాడయ్యాడు. పైకనండి మాతాజీ. నాకు బుక్ లేదు మాతాజీ, పైకనండి. పర్వాలేదు, నేను అందుకనే బుక్ లేని వాళ్ళ కోసమే ఇది పెట్టింది. రాజు అటువంటి దీనమైన సేవలో నిమగ్నమై ఉండడం చూసి చైతన్య మహాప్రభు చాలా సంతోషించారు. కేవలం ఈ సేవ చేయడం ద్వారా రాజు భగవంతుని కరుణను పొందాడు. సూపర్. ఒక నిమిషం అన్నట్టు మాతాజీ, లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఆ రాజు అందరి చేత గౌరవింపబడతాడనమాట. అలాంటి రాజు ఏంటంటే తాను కూడా ఒక సేవకుణ్ణి, భగవంతుడి సేవకుణ్ణి అని. అసలు మామూలుగా అంటే ఇల్లు ఉడవడము, చిమ్మడము, తుడవడము అలాంటివన్నీ ఏంటి, మనం ఏదో మీనియల్ ఇవి అనుకుంటాం కదా, వాళ్ళు ఎవరిని ఏం చేయాలా అన్నట్టుగా వస్తుంది చూసారా. అలాంటి సేవ చేయడానికి రాజు పూనుకునేటప్పటికీ ఆయన భగవంతుడి యొక్క కృపకి పాత్రుడయ్యాడు. ఎవరు అక్కడ మహాప్రభు ఉన్నారు, ఆయన యొక్క కృప ఈయనకి లభించిందనమాట. అలాంటి తుచ్చమైన సేవలో చేస్తూ ఉంటే మహాప్రభు చాలా ఆనందం పొందాడనమాట. ఇన్ని రోజులు ఏంటంటే రాజులు వాళ్ళు అంటే వాళ్ళకు హోదాలో ఉంటారు ఇది అని చెప్పేసి అలాంటి వాళ్ళు సన్యాసులు కలవడం కూడా మంచిది కాదు అని చెప్పేసి మహాప్రభు ఎప్పుడు ఆయనకి దర్శనం కూడా ఇవ్వలేదన్నమాట. అలాంటి రాజు ఇలా భగవంతుడి సేవలో ఈ తుచ్చమైన పనులు చేయడం చూసి మహాప్రభు చాలా ఆనందించారనమాట. సో అలాగా చేయడం ద్వారా రాజు మహాప్రభు యొక్క కృపకి పాత్రుడయ్యారనమాట. ఇవి కొన్ని చెప్పారు. అంటే నేను ఒక్కసారి చెప్పేస్తాను చిన్నగానే, చదవక్కర్లేదు అని. అయితే భగవంతుడి మనం ఎప్పుడైనా సరే ఏంటి తెలుసా, భగవంతుడి కృప మాత్రం మనకి కంపల్సరీగా ఉండాలి. పొద్దున కూడా మనం చెప్పుకున్నాం, ఆయన కృప లేనిదే, ఆయన కరుణ లేనిదే మనం ఎలాంటి పనులు మనం చెయ్యం. ఆయన మన చేత చేయించుకుంటారనమాట. ఏంటి, మనకి ఉన్న శ్రద్ధను చూసి ఆయన భగవంతుడు మనకి ఆ కరుణ కృప ఇచ్చి మనల్ని సేవ చేయించుకునేటట్టుగా చేస్తారనమాట. అందుకనే చెప్తున్నారు మనకు అలాంటి కృప కావాలి అంటే, ఇది శ్లోకం ఎప్పుడు చెప్తామో, బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద పాయ భక్తి లత బీజాని. అయితే మనము ఇన్ని బ్రహ్మాండాల్లో తిరుగుతూ ఉన్నాం, ఇన్నిసార్లు తిరుగుతూ ఉన్నాం. కానీ ఒక భాగ్యవంతుడైన వాళ్ళు మాత్రమే ఏంటంటే జీవ అంటే ఆ జీవులు ఎవరైతే గురువు కృష్ణ ప్రసాదం వాళ్ళ ద్వారా వచ్చి భక్తిలత బీజం అనేది మనలో నాటుతారట. అలా నాటినప్పుడు మాత్రమే మనము భగవంతుడి సేవకు నోచుకోగలుగుతాంట. ఇప్పుడు మనం అందరం ఆ భక్తిలత బీజ అనేది మనకి నాటి ఉన్నారు. కృష్ణ కృప కావాలంటే మనం భక్తియుత సేవ చేసి ఆయన యొక్క కృపని పొందాలన్నమాట. చదవండి మాతాజీ. రథంపై ఉన్న అలంకరణను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రథం బంగారంతో కొత్తగా తయారు చేసినట్లుగా కనిపించింది, మరియు అది సుమేరు పర్వతం అంత ఎత్తులాగా ఉంది. ఓకేనా మాతాజీ? ఆ రథం ఎంత అందంగా అలంకరించారు అనే దాని గురించి చెప్తున్నారు. చదవండి మాతాజీ, ఉద్దేశం కూడా చదవండి. 1973వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని లండన్ లో ఒక అద్భుతమైన రథయాత్ర ఉత్సవం జరిగింది, మరియు ఆ కారును ట్రాఫాల్గర్ స్క్వేర్ కు
తీసుకొచ్చారు. లండన్ దినపత్రిక ది గార్డియన్ ముఖపత్రంతో ఒక ఫోటో క్రింద ఇలా రాసింది. ట్రఫాల్గర్ స్క్వేర్ లోని నెల్సన్ కాలంకు ఇస్కాన్ రథయాత్ర పోటీ. నెల్సన్ కాలం అనేది లార్డ్ నెల్సన్ యొక్క చాలా ఆకట్టుకునే విగ్రహం. దానిని చాలా దూరం నుంచి చూడవచ్చు. పూరి నివాసులు రథయాత్ర కారును సుమేరు పర్వతంతో పోల్చినట్లే లండన్ నివాసులు ఆ కారును నెల్సన్ స్మారక చిహ్నానికి పోటీగా భావించారు. సూపర్, ఎంత బాగుంది చూసారా. మనందరం ఏదైనా అంత పెద్దగా ఉంది అంటే ఏం చెప్తాము? సుమేరు పర్వతము, హిమాలయ పర్వతం, వాటితోటి పోలుస్తాం కదా. సో అట్లాగా వీళ్ళు ఏం చేశారటంటే, నెల్సన్ అని ఒక ఆయన ఉన్నాడట, ఆయన విగ్రహం అలా ఉండేదిట. ఈ రథాన్ని చూసినప్పుడట 1973లో ఫస్ట్ టైం లండన్ లో ఆ రథయాత్రని ఉత్సవాన్ని చూసినప్పుడు ఆ రథాన్ని దేంతో పోల్చారటంటే ఆ నెల్సన్ యొక్క విగ్రహంతో. అంత పెద్దగా ఉందట ఆ విగ్రహం, దాంతో పోలుస్తారు అనమాట. ఇప్పుడు మన యుఏఈ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గుర్తొస్తుంది చూసారా. అలాగే అది అలాగా వాళ్ళకి అనిపించిందిట ఆ రథాన్ని చూసేటప్పటికి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? 20, 21, 22. నేను చదువుతా మాట్లాడి కూడా తెచ్చుకున్నా. ఇప్పుడు ఎవరెవరు చదవలేదో వాళ్ళు చదవండి, తర్వాత మిగతా వాళ్ళు. సబిత ఓకే. మాతాజీ ఇంకెవరైనా చదువుకుంటారా? నేను చదువుతాను. నివేదిత చదవండి మాతాజీ. నెక్స్ట్ నేను చదవచ్చా? అది హ్యాండ్ రైజ్ చేయడానికి ఆప్షన్ నాకు రావట్లేదు. పర్వాలేదు. ఎవరు చదువుతారో చెప్తే చదవండి. విజయ 3 చెప్తాను. కోడలి మాతాజీ చెప్పారు. దాని తర్వాత శ్రీదేవి అంగార ఆ, మాతాజీ చదవండి. శ్రీదేవి చదవండి. సరే. చదవండి మాతాజీ. విజయ మాతాజీ చదవండి. శ్రీల ప్రభుపాదికి జై. టెక్స్ట్ 20. ఆ అలంకరణలో ప్రకాశవంతమైన అద్దాలు మరియు వందలాది కామారాలు, యాక్ తోకలతో చేసిన తెల్లని విస్కులు ఉన్నాయి. కారు పైన చక్కని శుభ్రమైన పందిరి మరియు చాలా అందమైన జెండా ఉన్నాయి. టెక్స్ట్ 21. చదవండి, ఉండండి. ఇక్కడ చదివేసి వెళ్ళిపోదాం. అయితే ఆ రథాన్ని ఎంత బాగా అలంకారం చేశారు అనేది చెప్తున్నారు అనమాట. అక్కడ దానికి అద్దాలు ఉన్నాయట, చిన్న చిన్న అద్దాలు ఉన్నాయట. తర్వాత చామరలు ఉన్నాయట, మొత్తం అంతా అవి చామరలు ఉన్నాయట. ఆ రథం పైన చక్కగా పందిరిలాగా కట్టి ఉందట. అందమైన జెండాలు అంటే ధ్వజం ఉంటుంది కదా. మొన్న నేను చెప్పానా 3 రథాలు ఉంటాయి మనకి. పంపపాల మాతాజీ వెనకాల ఉన్నాయి చూడండి. ఒక్కొక్క రథానికి ఒక్కొక్క జెండా ఉంటుంది, ఒక్కొక్క రథానికి ఒక్కొక్క రకమైన క్లాత్ ఉంటుంది. సరేనా? అలా అన్నమాట. సో అలాగా అంత అలంకారం చేశారట. చదవండి మాతాజీ. కారును పట్టు వస్త్రాలతో రకరకాల చిత్రాలతో కూడా అలంకరించారు. అనేక ఇత్తడి గంటలు, గోంగులు, కాలి గద్దెలు మోగాయి. టెక్స్ట్ 22. మాతాజీ ఇది లండన్ గురించా పూరి గురించా మాతాజీ వర్ణన? పూరి గురించి. ఆ లండన్ లో ఉన్న రథము, ఒక నిమిషం, లండన్ లో ఉన్న రథయాత్ర జరిగినప్పుడు అక్కడ చూసి రథాన్ని వాళ్ళందరూ ఆ లెనిన్ యొక్క విగ్రహం అంత పెద్దగా ఉందిట, అలా ఉంది అని పోల్చుకున్నారట. నెల్సన్ది ఆ విగ్రహము ఉంది కదా, అంత విగ్రహం ఎత్తు ఉంది అని చెప్పుకున్నారట. మనం మామూలుగా ఏం చెప్తాము? మేరు పర్వతం అంత పెద్దగా ఉన్నాయి రథాలు. ఎంత ఉన్నాయి అంటే దానికి మనం పోలిక చెప్తాం చూసారా, అది చెప్పారనమాట. అది ఓకే. అయితే లండన్ లో ఫస్ట్ 1973లో రథయాత్ర అయిందట. చదవండి మాతాజీ. టెక్స్ట్ 22. రథయాత్ర ఉత్సవంలోని లీలల కోసం జగన్నాథ స్వామి ఒక రథం ఎక్కగా ఆయన సోదరి సుభద్ర, అన్నయ్య బలరాముడు మరో 2 రథాలు ఎక్కారు. సూపర్. ఇప్పుడు ఏమైంది? విజయోత్సవం. విజయోత్సవం అవుతుంది అంటే పాండు విజయం అవుతుంది కదా. ఆ పిల్లల మీద ఎక్కుతూ కాసేపు కూర్చుంటూ జగన్నాథుడు ఇలా ఊగుతూ చేస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనమాట. ఇట్లా ఊగుతూ ఉంటారు, ఆడుకుంటారు అనమాట. అలా ఆడుకుంటూ వచ్చి ఒక్కొక్క రథంలో ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చున్నారు అనమాట. అలా అలంకరించబడిన రథాల్లో కూర్చున్నారు. చదవండి మాతాజీ. 15 రోజుల పాటు భగవంతుడు 3 అయిపోయింది మాతాజీ. ఇప్పుడు శ్రీదేవి మాతాజీ చదవండి. స్టార్ట్ చేశారుగా, ఫినిష్ చేసేయండి. ఓకే. 15 రోజుల పాటు భగవంతుడు లక్ష్మీదేవితో ఒక ఏకాంత ప్రదేశంలో ఉండి ఆమెతో తన లీలలను ప్రదర్శించాడు. చదవండి, ఉద్దేశం కూడా చదవండి. 15 రోజుల అనవాస కాలాన్ని లక్ష్మీదేవి అదే అర్థం కాలేదండి. అనవసర కాలాన్ని 15 రోజుల కాలాన్ని
లక్ష్మీదేవి నివసించే ఏకాంత ప్రదేశానికి గౌరవ సూచకంగా నిభృత అని కూడా పిలుస్తారు. అక్కడ 15 రోజులు నివసించిన తరువాత జగన్నాథ స్వామి బయలుదేరడానికి లక్ష్మీదేవి నుండి అనుమతి తీసుకున్నారు. సూపర్. అయితే 15 రోజుల తర్వాత లక్ష్మీదేవి తోటి అంటే ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఉండి ఆమెతోటి క్రీడించారు అని కూడా చెప్తున్నారు. దాన్ని అనవసర కాలం అంటారని, దాన్ని నిభృత అని కూడా అంటారట. అయితే ఆ కాలానికి గౌరవ సూచకంగా ఈ పేరు చెప్తారట. అక్కడ అయిన తర్వాత ఏం చెప్తారు, నేను వెళ్ళొస్తాను ఒక అని ఆయన అక్కడ లక్ష్మీదేవి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతారట జగన్నాథ్ స్వామి. ఇప్పుడు వెళ్ళి రథంలో కూర్చుంటారు. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. ధన్యవాదాలు. లక్ష్మీదేవి అనుమతి తీసుకొని భక్తులు ఆనందం కోసం భగవంతుడు రథయాత్రకు బయలుదేరి తన లీలలను ప్రదర్శించాడు. హరే కృష్ణ. సూపర్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు లక్ష్మీదేవి అంటే ఎప్పుడైనా సరే చూడండి, భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య అనుమతి తీసుకొని వెళ్తున్నారు. మనకి జగన్నాథుడు చేసి చెప్తున్నాడు, నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరుతున్నారు. చూడండి, వాళ్ళ చెల్లెలతోటి అన్నయ్యతోటి బయటకు వెళ్తూ మనం కూడా అట్లాగే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు కూడా అలాగే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే స్వకీయ పరకీయ అనే వాటి గురించి చెప్తున్నారు. సో నేను సింపుల్ గా చెప్పైనా, స్వకీయ అంటే ఏంటంటే భగవంతుడితోటి వాళ్ళు దాంపత్యం ఏదైతే ఉంటుందో అదనమాట. ఆ రసాన్ని స్వకీయ అంటారు. పరకీయ అంటేను ఒక లవర్స్ అన్నమాట. ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళ లీగల్లీ వెడెడ్ గా కాదనమాట. దాన్ని పరకీయ భావం అని అంటారు. అయితే భగవంతుడు లక్ష్మీదేవి వీళ్ళందరితో ఉండేదేమో స్వకీయ రసము అని, అంటే దాంపత్యది. అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు చూడండి, బృందావనంలో స్వామి దాంపత్య ప్రేమ వివాహిత భార్యలతో కాకుండా స్నేహితురాళ్ళైన గోపికలతో ఉంటారు చూసారా, దాన్ని పరకీయ అని అంటారు అనమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ భౌతికంగా ఉండే వాళ్ళందరూ ఏంటంటే కృష్ణ మేమందరం గోపికల్లాగా ఇలా అని చెప్పేసి వాళ్ళు ఆ పరకీయ భావంతో ఉంటారు. ఆ పరకీయ భావం అనేది ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక కొన్ని రకాలైన వికారాలు అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి వాటి గురించి మనం అలా ఉండకూడదు, పరకీయ భావంలో ఎప్పుడు ఉండకూడదు అని చెప్తున్నారు. అదే ఆ రసం గురించి చర్చించకూడదు. ఏది రాధాకృష్ణుల యొక్క ఆ వ్యవహారాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం చర్చించడం కూడా మనకి ఇది కాదు అనేసి, అంటే అవసరం కాదు, అసలు మనం తగము అన్నమాట వాటి గురించి చర్చించడానికి. అలాంటప్పుడు వాళ్ళు ఆ భావంలో ఉంటారు అంటే అది తప్పు. ఓకేనా, దాని గురించి చెప్పారు. మాతాజీ చదవండి. దారి అదేంటి మాతాజీ, దారి పొడవున అంటే దారి పొడుగు అంత దారి పొడవున పరచిన సన్నని తెల్లని ఇసుక యమునా నది ఒక ఒడ్డును పోలి ఉండగా ఇరువైపులా ఉన్న చిన్న తోటలు అచ్చం బృందావనంలోని తోటల వలె కనిపించాయి. హరే కృష్ణ. సారీ పర్వాలేదు ఉండండి. అయితే ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది, రథయాత్ర వచ్చేటప్పుడు అది పక్కనంతా సముద్రం కదా, ఆ సముద్రం నుంచి వచ్చిన ఇసుక ఏంటంటే దారి పొడుగునే ఇలాగా ఉందిట. అలా ఉంటే ఇటు పక్కన అటు పక్కన ఉన్న ఉద్యానవనాలు అంటే గార్డెన్స్ అంటాం చూసారా, అవన్నీ కూడా బృందావనంలో ఉన్న తోటలు ఏవైతే ఉంటాయో వాటిని పోలి ఉన్నాయట. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. హరి బోల్. ఓకే, అరుణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఇందాక అన్మ్యూట్ అయిపోయింది. జగన్నాథ స్వామి తన రథంలో ప్రయాణిస్తూ ఇరువైపులా ఉన్న సౌందర్యాన్ని చూసి ఆయన మనస్సు ఆనందంతో నిండిపోయింది. హరే కృష్ణ. సూపర్. అక్కడ ఉన్న ఆ ప్లేస్ చూసేటప్పటికి ఆయనకి చాలా ఆనందం కలిగింది మహాప్రభుకి. మామూలుగానే ఉద్యానవనాలు చూస్తే ఆయనకి ఏం గుర్తొస్తుంది, బృందావనం గుర్తొస్తుంది. ఆ ఇసుక తెన్నెలు అవేమన్నా చూస్తే గోవర్ధన గుర్తొచ్చేస్తుంది. ఏ వాటర్ బాడీస్ చూసినా ఆయనకి యమునా నది గుర్తొస్తుంది. అలాంటిది ఇట్లా ఉండేటప్పటికీ ఆ ప్రదేశం అంతా ఇంకా మహాప్రభుకి మనస్సు ఆనందంతో నిండిపోయిందట. చాలా ఆనందంగా ఉన్నారు. ఇందాక ఎవరు చదువుతున్నారు, సబితా మాతాజీ చదువుతున్నట్టుగా. 29, 30, 28 కాదు, 27, 28, 29. 27, 28, 29 మీరు చదివేయండి. ఓకే మాతాజీ. చదవండి మాతాజీ. ధన్యవాదం.
రథాన్ని లాగే వారిని గౌడులు అని పిలిచేవారు. వారు ఎంతో ఆనందంగా లాగేవారు. అయితే ఆ రథము కొన్నిసార్లు చాలా వేగంగా, మరి కొన్నిసార్లు చాలా నెమ్మదిగా వెళ్ళేది. అయితే రథాన్ని లాగుతూ ఉంటారట. వాళ్ళని ఏమని పిలుస్తారు? గౌడులు అని పిలుస్తారట. అది లాగుతూ ఉంటే వాళ్ళు లాగే దాని మీద కాదు ఆధారపడేది. మహాప్రభు జగన్నాథుడు ఏదనుకుంటే అదనమాట. ఆయన ఆగిపోవాలంటే ఆగిపోతుంది. లేకపోతే వీళ్ళు ఇంత లాగినా కూడా కదిలేదు కాదనమాట. ఒక్కొక్కప్పుడు ఫాస్ట్ గా వెళ్ళిపోయేదిట, ఒక్కొక్కప్పుడు స్లోగా వెళ్ళేదిట. చదవండి మాతాజీ. కొన్నిసార్లు ఎంత బలంగా లాగినా కూడా ఆ రథము కదలకుండా నిలిచిపోయేది. అందువలన ఆ రథము ఏ సాధారణ మనిషి బలంతో కాక ప్రభువు సంకల్పంతోనే కదిలేది. ప్రభు సంకల్పంతోనే కదిలేది. నెక్స్ట్ చెప్పండి. రథం నిలిచి ఉండగా శ్రీ చైతన్య మహాప్రభువు తన భక్తులందరినీ సమీకరించి స్వయంగా తన చేతులతో వారికి పూలమాలలు మరియు చందన గుచ్చలతో అలంకరించారు. హరే కృష్ణ. ఒక్కొక్కప్పుడు రథము అట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోయేదిట, ఒక్కొక్కప్పుడు స్లోగా వెళ్ళేదిట. అయితే మహాప్రభు ఏం చేశారు? ఆ భక్తులందరినీ సమీకరించి, అంటే పిలిచి, అందరినీ దగ్గరికి పిలిచి ఆయన ఏం చేసేవాళ్ళు? పూలమాలలు వేసేవాట. చందనం ఏదైతే ఉందో ఆ చందనం తోటి వాళ్ళని అలంకరించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఎవరు? 30, 31, 32 చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. పరమానందపురి, బ్రహ్మానంద భారతి ఇరువురికి శ్రీ చైతన్యులు స్వహస్తాలతో చందన పూమాలలు సమర్పించబడినాయి. అది వారి దివ్యానందాన్ని ఇనుమడింపజేస్తుంది. అదే విధంగా అద్వైతాచార్యులు నిత్యానంద ప్రభువు శ్రీ చైతన్యుల దివ్యహస్త స్పర్శను పొందినప్పుడు పరమానందాన్ని అనుభవించారు. మహాప్రభువు సంకీర్తనకారులకు కూడా పూమాలను, గంధాన్ని ఇచ్చారు. వారిలో స్వరూప దామోదరుడు, శ్రీవాస ఠాకూర్లు ముఖ్య కీర్తనకారులు. హరే కృష్ణ. సో అక్కడ పరమానందపురి, బ్రహ్మానంద భారతి అలా అందరూ వచ్చారట. వాళ్ళందరికీ, అంటే రథయాత్రకి రాని వాళ్ళందరూ ఎవరు ఉండరన్నమాట. అలా వచ్చిన వాళ్ళందరికీ మహాప్రభు ఆయన స్వహస్తాలతో వాళ్ళకి పూలమాలలేసి చందనాన్ని అద్ది ఉన్నారట. అలాగే అద్వైతాచార్యులు, నిత్యానంద ప్రభు వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం 7 టీమ్స్ గా విడగొట్టారని చెప్పి అనుకున్నాం కదా. అలా సంకీర్తన చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాలలేసి వాళ్ళందరికీ గంధాన్ని ఇచ్చారట. వాళ్ళల్లో మెయిన్ ఎవరు అంటే స్వరూప్ దామోదరు, శ్రీవాస్ ఠాకూర్ ఉన్నారనమాట. తర్వాత నెక్స్ట్ ఎవరు చదువుతారు? ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరున్నారు? మోటో G32 చదువుతారా? చదవండి. చదువుతారా మాతాజీ? మొత్తం చదవండి. మొత్తం 4 కీర్తన బృందాలు ఉండేవి. వాటిలో 24 మంది గాయకులు ఉండేవారు. ప్రతి బృందంలో 2 మృదంగ వాద్యకారులు కూడా ఉండేవారు. దీనితో ఆనందంగా 8 మంది అయ్యారు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. 4 వర్గాల ఏర్పడినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కొంత ఆలోచించిన తర్వాత గాయకులను విభజించారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఫినిష్ చేశారు.
శ్రీ చైతన్య చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్య, హరిదాసు ఠాకూరు మరియు వక్రేశ్వర్ వక్రేశ్వర పండితులను 4 సంబంధిత పక్షాలలో ప్రతి దానిలో నృత్యం చేయమని ఆదేశించారు. ఆదేశించారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 4 బృందాలుగా చేశారు సంకీర్తన చేసే వాళ్ళని. 4 బృందాల్లో 24 మంది సంకీర్తనకారులు ఉన్నారు. 4 6 24 6 ఉన్నారు. అయితే ప్రతి దానిలోనూ 2 మళ్ళీ వ్యక్తులు వేరు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు? మృదంగం వాయిస్తారు. అంటే ఇప్పుడు ప్రతి బృందంలోనూ 8 మంది ఉన్నారు. 6 సంకీర్తనకారులు, 2 మృదంగం వాయించే వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇలా 4 బృందాలుగా వచ్చేసి వాళ్ళందరినీ గాయకుల్ని వాళ్ళందరినీ పంచిపెట్టి ఉన్నారు. అయితే ప్రతి ఒక్క బృందంలోనూ నృత్యం చేయడానికి ఒక బృందానికి నిత్యానంద ప్రభుని, ఇంకో బృందానికి అద్వైతాచార్యుని, మూడో దానికి హరిదాస్ ఠాకూర్ని, వక్రేశ్వర పండిత్ 4. ఈ 4 బృందాల్లో ఈ 4 డాన్స్ చేయడానికి పెట్టారు. అర్థమైందా? 6 ప్లస్ 2 మృదంగం వాయించే వాళ్ళు, ఇంకొకళ్ళు ఈ డాన్స్ చేసేవాళ్ళు అనమాట. ఇలా వాళ్ళని ప్రత్యేకంగా మెయిన్ గా పెట్టి అలా చేయడానికి పెట్టారట మహాప్రభు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నివేదిత మాతాజీ చదువుతారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. దండోత్ప్రణామం. స్వరూప దామోదర మొదటి బృందానికి నాయకుడిగా ఎంపికై అతని జపానికి ప్రతిస్పందించడానికి 5 సహాయకులను పొందారు. స్వరూప దామోదర గానానికి ప్రతిస్పందించిన 5 దామోదర పండిత, నారాయణ, గోవిందదత్త, రాఘవ పండిత మరియు శ్రీ గోవిందానంద. మొదటి బృందంలో నృత్యం చేయమని అద్వైత ఆచార్య ప్రభువును ఆదేశించారు. ఆ తర్వాత భగవంతుడు శ్రీవాస ఠాకూర్ను ముఖ్యుడిగా నియమించి మరో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉద్దేశం: మొదటి బృందంలో దామోదర స్వరూప ప్రధాన గాయకుడిగా నియమించబడగా, ప్రతిస్పందన గాయకులుగా దామోదర పండిత, నారాయణ, గోవిందదత్త, రాఘవ పండిత మరియు గోవిందానందులు ఉన్నారు. శ్రీ అద్వైత ఆచార్యుడు నర్తకుడిగా నియమించబడ్డాడు. తదుపరి బృందం ఏర్పడింది మరియు దానికి శ్రీవాస ఠాకూర్ ప్రధాన గాయకుడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాత. ఎంత బాగుంది చూసారా? ఇలా డివైడ్ చేశారు మహాప్రభు. ఫస్ట్ బృందం, ఒక ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ కి స్వరూప్ దామోదర్ అన్నమాట. స్వరూప్ దామోదర్ మెయిన్ లీడ్ తీసుకుంటారట. ఆయన చేస్తారు, కీర్తన చేస్తారు. ఆయన కీర్తన చేసిన దానికి అనుకీర్తన అంటే రిపీట్ చేస్తాం. మన శ్రీహర్ష ప్రభు, శ్రీ రిషికేశ్ ప్రభు మన కీర్తన చేస్తే మన వెనకాల అనుసరిస్తూ చేస్తాం కదా, అనుకీర్తన చేస్తాం అన్నమాట. ఆయన చెప్పిన దాన్ని మనం రిపీట్ చేస్తాం కదా, అలా 5 పెట్టారట. ఆ 5 ఎవరు? దామోదర్ పండిత్, నారాయణుడు, గోవింద దత్, రాఘవ పండిత్, శ్రీ గోవిందానందుడు. వీళ్ళు 5 అన్నమాట. వీళ్ళు 5 ఎవరు చేసిన దానికి? స్వరూప్ దామోదర్ చేసిన కీర్తనకి వీళ్ళు 5 చేస్తూ ఉంటారట. అలాగే ఆ గ్రూప్ లో ఫస్ట్ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రూప్ లో డాన్స్ చేయడానికి అద్వైతాచార్యుని ఆదేశించారట మహాప్రభు. తర్వాత మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ని కూడా ఆయనని కూడా ఇంకో బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇంకో గ్రూప్ తయారు చేశారట. ఇలాగా మనం వీళ్ళందరి పేర్లు చైతన్య చరితామృత మనం చదువుకుంటూ ఉన్నాం. చాలా వరకు పేర్లు గోవిందుడు, వీళ్ళందరి పేర్లు మనకి తెలుసు కదా, దామోదర్ పండిట్, వీళ్ళందరి పేర్లు తెలుసు. అలాగా చేశారట. సో ఇది 11:10 అయింది. పంప మాతాజీ మీరు ఇందాక చదివారా? చదివాను మాతాజీ. ఇంకా ఎవరన్నా చదవని వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు అసలు చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే? సుదేష్ణ మాతాజీ జాయిన్ అయ్యారు. ఇంకా చదువుతారా? విజయలక్ష్మి మాతాజీ చదివారు కదా. చదవలేదు మాతాజీ. అనిత మాతాజీ చదవలేదు కదా. హరే కృష్ణ మాతాజీ. చదవని వాళ్ళు చదవండి, చదివితే ఎండ్ చేశారు. చదవనా మాతాజీ? హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. శ్రీవాస ఠాకూర్ గానానికి స్పందించిన 5 గాయకులు
గంగదాసు, హరిదాసు, శ్రీమాన్ శుభానంద మరియు శ్రీరామ పండిత శ్రీ నిత్యానంద ప్రభు నర్తకిగా నియమితులయ్యారు. హరే కృష్ణ. ఇప్పుడు ఇది సెకండ్ గ్రూప్ అన్నమాట. ఫస్ట్ గ్రూప్ ఎవరిది? స్వరూప్ దామోదర్ది. రెండో గ్రూపు శ్రీవాస్ ఠాకూర్ది. శ్రీవాస్ ఠాకూర్ కి కూడా మళ్ళీ 5గురిని ఇచ్చారు. ఆ 5గురు ఎవరు? గంగాదాస్, హరిదాస్, శ్రీమాన్, శుభానంద. వీళ్ళు 5గురు ఉన్నారనమాట. ఇంకెవరు? శుభానంద, ఇంకొకళ్ళు శ్రీరామ పండిత్. వీళ్ళు 5గురు. శ్రీరామ పండిత్. వీళ్ళందరూ ఉన్నారు. 5గురు పాడతారనమాట. అక్కడ ఆ గ్రూప్ లో శ్రీవాస్ ఠాకూర్ గ్రూప్ లో డాన్స్ చేయడానికి నిత్యానంద ప్రభు ఉన్నారనమాట. ఇది సెకండ్ గ్రూప్. నీతా తోట మాతాజీ ఉన్నారు, అనురాధ మాతాజీ ఉన్నారు. చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. మాతాజీ ఐ మీన్ స్టాఫ్ మాతాజీ. సరే, అనురాధ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. వాసుదేవ గోపీనాథ మరియు మురారీలతో మరొక బృందము ఏర్పడింది. వీరందరూ ప్రతిస్పందన గాయకులు మరియు ముకుందుడు ప్రధాన గాయకుడు. ఓకే, ఇప్పుడు 2 అయినాయి. ఇది మూడోది అనమాట. వాసుదేవుడు, గోపీనాథ్, మురారి వీళ్ళందరితోటి ఇంకో గ్రూప్ వచ్చిందట. వీళ్ళు అనుగాయకులు అంటేను కీర్తన చేస్తూ ఉంటారనమాట. ప్రధాన కీర్తనకారుడు ఎవరు? ముకుందుడు అనమాట. ఫస్ట్ గ్రూప్ లో స్వరూప్ దామోదర్ అయితే, సెకండ్ దానిలో శ్రీవాస్ ఠాకూర్ అయితే, థర్డ్ దానిలో ఎవరు? ముకుందుడు ప్రధాన కీర్తనుడు అన్నమాట. కీర్తన చేస్తూ ఉంటారు. అలాగా 3 అయినాయి. తర్వాత శ్రీకాంత్ మరియు వల్లభసేన అనే మరో 2 ప్రతిస్పందన గాయకులుగా చేరారు. ఈ బృందంలో పెద్దవారైన హరిదాస్ ఠాకూర్ నర్తకుడు. మీకు హరిదాస్ ఠాకూర్ తెలుసా కదా? చదవండి. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్. తర్వాత చోటా హరిదాస్ ఉన్నారు కదా, చోటా హరిదాస్ వేరు, ఈ హరిదాస్ ఠాకూర్ వేరు అనమాట. ఆయన్ని చోటా హరిదాస్ అంటారంటే, ఈయన పేరు హరిదాస్ ఠాకూర్ అంటారు. ఈయన నామాచార్య. ఈయన వేరు, ఆయన వేరు. అందుకనే పెద్ద హరిదాస్ అని రాశారు, హరిదాస్ ఠాకూర్ అని. చదవండి మాట. చదవండి. మూడవ బృందంలో ముకుందుడు ప్రధాన గాయకుడిగా నియమించబడ్డాడు. ఈ బృందంలో వాసుదేవుడు, గోపీనాథుడు, మురారి, శ్రీకాంత్ మరియు వల్లభసేన ఉన్నారు. పెద్ద హరిదాసు అంటే హరిదాస్ ఠాకూర్ నర్తకుడు. సో ఇది ఇందాక థర్డ్ బృందం ఇదనమాట. అందులో హరిదాస్ ఠాకూర్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఆయననే మనం ప్రేమత్వాన్ని చెప్తాను చూసారా, నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై అంటాం కదా, ఆయన అన్నమాట. ఆయన నృత్యకారుడుగా ఉన్నారు. ఇంకెవరైనా చదువుతారా? నళిని ప్రియా మాతాజీ లాగిన్ అయ్యారు. మాతాజీ చదివారా? చదవాలన్నా మాతాజీ? చదువుతారా? చదవండి. 45 వరకు చదివి ఆపేద్దాం. ఇంకెవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి, లేకపోతే లక్ష్మీ మాత చదువుతారు. ఉన్నారా ఇంకెవరైనా చదివే వాళ్ళు? హరే కృష్ణ. శీలా మాతాజీ చదువుతారా? శీలా మాతాజీ, త్రివేణి మాతాజీ చదివారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడే జాయిన్ అయ్యాం మేడం, లేట్ అయింది ఈరోజు. వేరే వాళ్ళని వస్తాను చదివించండి. ఓకే. లేకపోతే మనం ఓకే, ఐ విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ మాతాజీ. You can read one at least. Font is okay? Only translation? Only translation. The Lord from another group appointing Govinda Ghosh as leader. In the group, the youngest Haridasa, Vishnudas, and Raghav were the responding singers. Yeah. We'll try one more. Yeah, can. On your font put the
పెడతా. ఓకే. Two brothers named Madhava Ghosh and Vasudeva. Yes, Vasudeva Ghosh also joined the group as representative singers. సో ఇక్కడ ఏంటంటే Vakreshwara from వక్రేశ్వర or the dancer. డాన్స్. సో 4 గ్రూప్స్ కదా, ఇది లాస్ట్ గ్రూప్ అన్నమాట. అందులో గోవింద ఘోష్ కీర్తన చేస్తూ ఉంటారు, తర్వాత హరిదాస్, విష్ణుదాస్, రాఘవ్ వీళ్ళందరూ కీర్తన చేస్తూ ఉంటారు. వక్రేశ్వర పండిత్ మీరు చూస్తే గనక మనం దామోదర ఆరతి అప్పుడు పాడేటప్పుడు జయ జయ దేవర ప్రాణధన రే జయ రాధా దామోదర రాధే అని పాడుతూ ఉంటాం. అందులో వక్రేశ్వర పండిట్ కూడా పడుతూ ఉంటాం. వాళ్ళు పూజించే విగ్రహాలు ఏవైతే ఉంటాయి వాటిని పేరు చెప్తూ పాడతాము. మనం దామోదర్ లీల చెప్పుకున్నప్పుడు దామోదర్ మంత్లో అప్పుడు చెప్తాను, మీకు నేర్పిస్తాను, మీరు అందరూ కూడా పాడడానికి ట్రై చేయండి అప్పుడు. సో అట్లాగా వక్రేశ్వర పండిట్ ఆయన కూడా ఒక ఆచార్య అన్నమాట. ఆయన బాగా డాన్స్ కూడా చేస్తాడు. 72 hours వితౌట్ బ్రేక్ చేస్తాడంట మాతాజీ. ఆయన నృత్యకారుడు అనమాట. ఆయన ఇంకో 4th టీమ్ లో ఆయన డాన్స్ చేస్తూ ఉంటారు. 1000 మంది గంధర్వులను పంపిస్తుంది, నేను డాన్స్ చేస్తాను వాళ్ళతో, అసలు ఇక ఆపను అన్నా. మాతాజీ వాంట్ టు రీడ్ దిస్ ఆల్సో? Sheila Mataji, you want to read one more? Okay. సో నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారంటే 2 ఉన్నాయి, చదవండి. 45 వరకు చేసి మనం స్టాప్ చేద్దాం. చదువుతాను మాతాజీ. చదవండి. Mahatma, you want to read? There was a Sankirtan party from the village known as Kulina Grama, and Ramananda and Satyaraj were appointed the dancer in this group. సూపర్. అది కులీన గ్రామం దగ్గర నుంచి ఒక పార్టీ ఉండేది. ఆ పార్టీ వాళ్ళలో వీళ్ళిద్దరూ డాన్స్ చేయడానికి పెట్టారనమాట. ఓకే. సో నెక్స్ట్ మాతాజీ చదివేయండి. 44, 45 చదవండి, ఏం చేసేద్దాం. లక్ష్మీ 44 చదివారుగా మాతాజీ. 45 చదివేయండి. ఒకటే చదవాలా? చదవండి అయితే. హరే కృష్ణ. మరొక సంకీర్తన బృందము వచ్చింది. దానిని అద్వైతాచార్యులు ఏర్పాటు చేశారు. దానిలో అచ్యుతానందుడు నర్తకుడు, మిగిలిన వారందరూ గాయకులు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. కులీన గ్రామం నుంచి ఒక పార్టీ వచ్చింది, తర్వాత శాంతిపూర్ నుంచి ఇంకో పార్టీ వచ్చింది. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఎవరెవరైతే ఉన్నారో చెప్తున్నారు. చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. లక్ష్మీ మాత చదవండి. చదువుతున్నాను మాతాజీ. ఖండవాసులచే మరొక బృందము ఏర్పాటైంది. వీరంతా మరొక ప్రదేశంలో కీర్తన చేస్తున్నారు. ఆ బృందంలోని నరహరి ప్రభు రఘునందనుడు నృత్యం చేస్తున్నారు. ఇంకోటి చదవాలి. ఇప్పుడు చదవండి. 4 చదివేయండి. ఇంకెవరైనా చదువుతారా? మాతాజీని చదివేమన్నా. మాతాజీ నేను చదవాలి. మాతాజీ చదువుతారా? 48, 49, 50 మీరు చదవండి. ఓకే. 4 బృందాలు శ్రీ జగన్నాథుని ముందు నృత్య కీర్తనలు చేశాయి. ఇరువైపుల మరియు 2 బృందాలు నిలిచాయి, మరొకటి వెనుక ఉన్నది. ఆ డాన్స్ చేసే బృందాలు ఎలా ఉన్నాయి చెప్తున్నారు చూడండి. 4 బృందాలు చేశారా? ఒకటి కులీనా గ్రామం నుంచి వచ్చిన బృందం ఒకటి, శాంతిపూర్ నుంచి వచ్చిన బృందం ఒకటి, ఖండవాసులతోటి వచ్చిన బృందం ఒకటి అన్నమాట. వీళ్ళందరూ నృత్యాలు చేస్తూ ఉన్నారట. మహాప్రభు చెప్పిన
4 పార్టీలు వీళ్ళు నృత్యాలు, గానాలు, కీర్తనలు చేస్తుంటే ఒకటి ఇది ఒక బృందం ఉంది కదా మహాప్రభు చేసింది, ఇంకో బృందం ఏమో ముందు చేస్తుందిట, ఇంకో బృందమో వెనకాల చేస్తుంట. అంటే రథానికి ముందు రథానికి వెనక ఇలాగా ఇన్ని పార్టీలు డాన్స్ చేస్తూ ఉన్నాయట. అలా అన్ని 2 పార్టీలుగా విలిగిపోతాయి అన్నమాట. నలుగురిలో 2 ముందు 2 వెనక అలాగా చేస్తూ ఈ మిగతా వచ్చిన పార్టీలు కూడా అలాగా డాన్సులు చేస్తూ ఉన్నారట. చూడండి, మన రథయాత్రకి వెళ్ళినప్పుడు చైతన్య చరితామృతంలో చదివినవి ఇవన్నీ అక్కడ డాన్సులు చేస్తూ ఉంటే మనం ఏ పార్టీలోకి వెళ్ళి డాన్స్ చేయాలని మీరు చూసుకోండి. వక్రేశ్వర పండిట్లో అయితే మనం చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. చదవండి మాతాజీ, బుక్ తెచ్చారా? తెచ్చాను మాతాజీ. చదవండి. హరే కృష్ణ. 48, 49, 50. మొత్తము 7 సంకీర్తన బృందాలు ఉండగా వాటిలో ప్రతి దానిలోనూ 2 వ్యక్తులు మధ్యలు మ్రోగించారు. ఆ విధంగా 14 మధ్యలు ఒక్కసారిగా మ్రోగసాగాయి. ఆ కోలాహల ధ్వనితో భక్తులందరూ పిచ్చివాళ్ళయ్యారు. 49 వైష్ణవులందరూ మేఘ సమూహములాగా ఒక చోట జత కూడారు. వారందరూ పరమానందంతో భగవన్నామాన్ని కీర్తించగా వారి నేత్రాల నుండి వర్షాల్లాగా అశ్రువులు కురిశాయి. 50 సంకీర్తన చదవాల మాతాజీ. ప్రతిధ్వనించి సంకీర్తన ప్రతిధ్వనించి ముల్లోకాలను నింపివేసింది. నిజానికి ఎవరికి సంకీర్తన తప్ప వేరే ధ్వనులు గాని సంగీత వాద్యాలు గాని వినిపించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏమైందట, మొత్తం 4+3 7 బృందాలు వచ్చినాయి కదా, వాళ్ళందరూ సంకీర్తన చేస్తూ ఉన్నారట. ఈ మృదంగాల మోత అవన్నీ మోయిస్తూ ఉన్నారట. కోలాహాలు వినిపిస్తున్నాయి. అంటే భక్తులందరూ ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటే పిచ్చి వాళ్ళు అయిపోయి డాన్సులు చేసేస్తూ ఉన్నారట వాళ్ళందరూ. ఎలా ఉందటంటే మేఘాలు వచ్చేసేసి ఉంటుంది చూసారా, అన్ని ఒక చోటుకు వచ్చేసి ఉరుములు వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అలా ఉందిట అక్కడ అంతా. అందరూ ఆ భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉంటే, అలా కీర్తన చేస్తుంటే వాళ్ళందరి కళ్ళల్లోంచి నీళ్లు వర్షంలాగా కురుస్తూ ఉన్నాయట. సో ఈ ప్రతిధ్వని ఏదైతే ఉందో ఇక్కడ జగన్నాథపురిలో జరుగుతున్నది నీలాచల వాస, అక్కడ ఉన్నది ఈ ప్రతిధ్వని అంతా ముల్లోకాలని నింపేస్తుంట ఆ ధ్వనితోటి. ఎవ్వరికిట ఈ ధ్వనులు వినిపించట్లేదుట. హరినామ సంకీర్తన ఏదైతే ఉందో అదే వినిపిస్తూ ఉందట. సో ఎంత బాగుంది కదా. తర్వాత చైతన్య మహాప్రభు ఏం చేశారు అనేది రేపు క్లాస్ లో చదువుతుందా. తెలంగాణ శ్రీ చైతన్య చరితామృత జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. అలాగే నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ చెప్పలేదు, ఒకవేళ అలా హర్ట్ చేసి ఉంటే కూడా క్షమించండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవిందికి జై, అనంతకోటి ఆచార్యవిందికి జై, శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవికి జై. నీతై గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 1972లో ఇది ఒక న్యూస్ హెడ్లైన్. జగన్నాథ్ ఎక్కలేదు రథంలో, ఆయన ఆ దారిలోనే ఆగిపోయాడు. టెంపుల్ నుంచి బయటకు వచ్చారు, భక్తులు రాలేదంట, అందుకనే అంటే వాళ్ళ అనాలిసిస్. అలానే ఆ దారి ఆ స్లోప్ లోనే ఉంచారు. నైట్ అంతా ఆయన అట్లనే పైన కూడా ఎక్కలేదంట. ఇది పెద్ద హెడ్లైన్స్ ఉండేది, అందుకనే చెప్పాను అందరికి. అట్లా ఉంటది అంటే తీసుకెళ్తుంటే జగన్నాథ్ బరువు ఒకటి స్టోరీ అక్కడ ఆగిపోయారు. ఒకటి స్టోరీ కూడా ఉంది మాతాజీ. ఇదేంటంటే ఒక ముస్లిం అతను ఉంటాడనమాట, అక్కడే జగన్నాథ్పురిలో అక్కడ ఉంటూ ఉంటాడట. కరెక్ట్. అతను ఆ టైంకి రథయాత్ర జరిగే టైంకి వేరే చోట ఉంటాడనమాట. అనుకుంటాడట, అబ్బా నేను వచ్చేటప్పటికి రథం వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటాడట. సరే వచ్చేటప్పటికి ఎట్లాగో కాదంటే అప్పటి నుంచి రథం అలాగే ఆగిపోయిందట అతనికి వచ్చే వరకు. వచ్చి దర్శనం చేసుకున్నాక అప్పట్లో ఏంటంటే రథం పైకి ఎక్కి జగన్నాథుడిని ఆలింగనం కూడా చేసుకునేంత ఇది ఉందన్నమాట. అది ఎవరైనా సరే వెళ్ళొచ్చు అనమాట. సో అట్లాగా ఓపెన్ గా అట్లా ఉండేదట. అతను వచ్చేటప్పటికి రథం అక్కడే ఆగిపోయిందట. అలా చూసి దర్శనం చేసి అంటే భగవంతుడు భక్తుల యొక్క మొరను వింటారు. ఎలా అంటే వాళ్ళు నిజంగా మంచి మనస్సుతోటి, శ్రద్ధతోటి, నిష్కల్మషమైన మనస్సుతోటి భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన కంపల్సరీగా వింటారనమాట. సో అలాగా రథయాత్ర జరిగేటప్పుడు ఇలాంటివన్నీ చాలా రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి జాయిన్ అయినందుకు. హరే కృష్ణ మాతాజీ.